మొట్టమొదటిసారి బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారో తెలుసా? 1860లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని రూల్ చేస్తున్నప్పుడు జేమ్స్ విల్సన్ అనే వ్యక్తి ఫస్ట్ బడ్జెట్ని ఇండియాలో ప్రవేశపెట్టాడు. అతను ఒక ఫైనాన్స్ మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్ కౌన్సిల్గా ఉన్నారు. భారతదేశానికి 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ ఆర్కే షణ్ముగన్ శెట్టి గారు నవంబర్ 26న 1947 197.39 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొరార్జీ దేశాయి గారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మొత్తం 10 సార్లు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది ఇప్పటికీ భారతదేశంలోనే అత్యధిక సంఖ్యగా నిలిచినది. ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. 2019లో ఆమెకు ఆర్థిక మంత్రి బాధ్యతలను అప్పగించారు. భారతదేశ బడ్జెట్ను వరుసగా 9 సార్లుగా ప్రవేశపెట్టిన తొలి మహిళగా గుర్తింపు సాధించారు. ఆమె దేశ అభివృద్ధి, స్టార్టప్లు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలను చేపట్టారు.